హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే గురూజీ. నమస్తే 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 అమర్, చెప్పు. గురూజీ, గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాము. మే 13 వరకు చూసుకుంటే, ఏప్రిల్ 22 స్టార్ట్ అయినటువంటి వారు ఏంటి, అసలు ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఏంది, ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా కొట్టారనే దానికి సంబంధించి ఏం చెప్తారు గురుగారు? ఏప్రిల్ 22వ తారీఖు 2025 సంవత్సరం పెహల్గాంలో 26 మందిని 4-5 తీవ్రవాదులు మతము పేరు చెప్పి నీది ఏ మతము అని అడిగి హిందూ మతము అని తెలుసుకున్న తర్వాత మగవాళ్ళని మాత్రమే చంపి ఆడవాళ్ళని పిల్లల్ని వదిలేశారు. ఈ కార్యక్రమం జరగడానికి ఇంచుమించుగా 2-3 నెలల పాటు వాళ్ళు రెక్కీ చేశారు. ఓకే, అదేదో వన్ ఫైన్ మార్నింగ్ ఆలోచించుకొని చేసినటువంటిది కాదు. ఏప్రిల్ 20వ తారీఖు దగ్గర నుంచి అక్కడికి టూరిస్టులని, అంటే యాత్రికులను వెళ్ళవచ్చు అని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు. అది అనౌన్స్ చేసిన తర్వాతే జనాలు వెళ్ళడం అనేది మొదలుపెట్టారు. ఆ దుస్సంఘటన జరగడానికి ఒక 2 రోజుల ముందు యూపీ నుంచి ఒక ఆమె వెళ్ళి, ఇదేంటిది అనౌన్స్ చేశారు, ఇదేమో చాలా విశాలమైన ప్లేస్ లాగా ఉంది, ఇది పచ్చిక బయళ్ళు ఇవన్నీ చూడడానికి బాగానే ఉన్నాయి, గాడిదల మీదనే ఎక్కి రావాల్సి వస్తుంది, వెహికల్స్ కూడా రావడానికి వీల్లేదు, కానీ ఒక్క పోలీస్ పర్సన్ కానీ ఒక్క మిలిటరీ పర్సన్ కానీ లేడు ఇక్కడ, ఇదేదో చాలా ఆశ్చర్యకరంగా ఉంది అని అనుకున్నదట ఆమె. ఓకే, తర్వాత ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు. చాలా ప్లానెడ్గా వాళ్ళు చేశారు. 26 మంది చనిపోయారు, 40 మంది గాయపడ్డారు. ఇంచుమించుగా 2-3 వేల మంది ఆ ప్రదేశాలు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. కశ్మీర్లో పర్యాటక రంగం అనేటువంటిది బాగా పుంజుకుంది సార్. ఒక 3-4 సంవత్సరాల నుంచి పర్యాటక రంగం అనేటువంటిది బాగా పుంజుకుంది అమర్. ఒక్క 2024వ సంవత్సరంలోనే ఇంచుమించుగా 2.5 కోట్ల మంది జమ్మూ కాశ్మీర్కి వెళ్ళారట. 2.5 కోట్లు, 2.5 crore పీపుల్ జమ్మూ కాశ్మీర్ చూడడానికి వెళ్ళారు. ఓకే, జమ్మూని, కాశ్మీర్ని, దెన్ ఉదంపూర్ని, అక్కడ లేక్లో బోట్ షికార్ చేయడానికి సంగతి సమాచారం వెళ్ళారు. ఓకే, అందులో అమర్నాథ్ యాత్రకు పోయినటువంటి బ్యాచెస్ కూడా కొంతమంది ఉంటారు. టూరిజం అనేటువంటిది, పర్యాటకం అనేటువంటిది బాగా పుంజుకుంటుంది. అక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి కూడా బాగా ఆదాయం అది బాగా వస్తుంది. పీపుల్ ఆర్ వెరీ కంఫర్టబుల్. ఎప్పుడైతే పాకిస్తాన్ వాళ్ళు ఇది చూసి ఇక ఇది ఇలాగే కనుక కంటిన్యూ కనుక అయింది అనేసి అంటే మనకు చాలా కష్టంగా ఉంటుంది. కాశ్మీర్లో ప్రజలందరూ కూడా భారత్ వైపే మొగ్గు చూపుతారని ఏదో ఒకటి చెయ్యాలి అన్నటువంటి ఒక దురుద్దేశంతో చేసినటువంటి పని. దీని వెనక ఉన్నది లష్కర్-ఈ తోయిబా అని చెప్పి మనం అంటాము. ఆ లష్కర్-ఈ తోయిబా అనేటువంటి సంస్థనేమో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళేమో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద బ్యాన్ చేశారు. ఇప్పుడు వాళ్ళ పేరు లేకుండా వేరే ఇంకొక పేరుతో వచ్చింది. ఏంటిది? సమ్ ఫోర్స్. అది ఏడ గుర్తుండే ఈ పేర్లన్నీ ఆ పేరుతో వచ్చారు. దాన్ని కూడా మీరు బ్యాన్ చేయాల్సిందే అని చెప్పి ఇప్పుడు మన ఇండియా వాళ్ళు యునైటెడ్ నేషన్స్లో అడుగుతున్నారు. ఓకే, అది ఏమవుతుందో చూడాలి మనం. అది 22వ తారీఖు మొదలు. దాని తర్వాత మరి ఏం చేయాలి మనము అనేటువంటి దాని మీద మనం కూడా చాలా వీడియోలు చేశాంగా. దానికి చివరగా చాలామంది అనుకుంటారు కానీ అమర్, వాళ్ళు వచ్చేసారు, 26 మందిని చంపేశారు, ఏం చేస్తున్నారు మన వాళ్ళు, గాడుదలకు వస్తున్నారా? ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్. ఏదో ఒకటి చేయాలి కదా, తన్నాలి కదా, పొడవాలి కదా, అసలు యుద్ధం అనేటువంటిదే ప్రకటించేస్తే పొద్దు కదా పాకిస్తాన్ మీద, ఏంది ఇది సంగతి సమాచారం అని ఆవేశపూరితంగా అనుకుంటారు. కానీ కొట్టేటువంటి దెబ్బ సాగు దెబ్బ తగలాలి అంటే నిలుపుగా, నిదానంగా, కూల్గా, కామ్గానే ఉండాలి. ఎదుటి వాడిని ఏ విధంగా కొడుతున్నాము అన్న సంగతి వాడికి తెలియకూడదు. ఎక్కడెక్కడ కొడతారన్న సంగతి తెలియకూడదు. ఎలా కొడతారు అన్న సంగతి అసలు తెలియకూడదు. ఓకే, దాన్ని యుద్ధం అనడానికి వీల్లేదు. యుద్ధం అంటే మళ్ళీ దానికి రూల్స్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి. ఓకే, యాక్చువల్గా ఏంటంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ప్రతిపాదించినటువంటి ఒక చార్టర్ ప్రకారము ఒక దేశం ఇంకొక దేశం మీద యుద్ధం కనుక చేయాలంటే మేము మీ దేశం మీద యుద్ధానికి వస్తున్నామని చెప్పి డిక్లేర్ చేసి ప్రపంచానికి అంతా చెప్పాలి. ఓకే, అది ఒక ప్రోటోకాల్ యాక్చువల్గా. సరే, ఇవాళ రేపు ఎవడు పాటించడం లేదనుకో, వదిలేయి.
గురూజీ. దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. మనం ఏం చేసామంటే ఒక 15 రోజుల దాకా టైం తీసుకొని ఏం చేయాలి, వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి అన్న ఉద్దేశంతో మనము వాళ్ళ మీద దాడి చేశాము. ఓకే. ఎవరి మీద చేశాము? పాకిస్తాన్ మీద దాడి చేయలేదు మనము, ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ ప్రజల మీద చేయలేదు, పాకిస్తాన్ సైనిక స్థావరాల మీద, సైనికుల మీద చేయలేదు మనం. ఓకే. ఉగ్రవాది స్థావరాల మీద చేశాం. ఓకే. 6వ తారీఖు రాత్రి, అంటే యాక్చువల్గా 7వ తారీఖు పొద్దున 9 స్థావరాల మీద దాడి చేశాము. 25 నిమిషాలు మాత్రమే జరిగింది. మంచి గట్టి దెబ్బే పడింది. చాలా వరకు ఆ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసినప్పుడు కొన్ని చోట్ల చాలా సీరియస్గానే జరిగింది. 100 మందికి పైగా చనిపోయారు. ఓకే. ఇది అఫీషియల్గా వచ్చినంటే లెక్క. అన్అఫీషియల్గా ఎంతమంది చనిపోయారనే సంగతి తెలియదు. చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులే చనిపోయారు గురూజీ. చాలా కొట్టడం అనేటువంటిది పిన్ పాయింటింగ్గా, ప్రెసిషనిస్టిక్గా కొట్టారు. మన యుద్ధ విమానాలు వెళ్ళలేదు, మన సైనికులు బార్డర్ను క్రాస్ చేయలేదు, మన ఓడలు క్రాస్ చేయలేదు, మన పదాతి దళాలు వెళ్ళలేదు. ఇండియా బార్డర్ నుంచే ఉండి ప్రెసిషన్ స్ట్రైక్ అంటారు అన్నమాట. దాన్ని ఆన్ ది డాట్గా కొట్టారన్నమాట. ఓకే. 9 స్థావరాలు 25 నిమిషాలు. ఇది జరిగింది. 7వ తారీఖు 25 నిమిషాలు అయిపోయింది. ఎప్పుడైతే మనం ఈ పని చేసామో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా రిటాలియేట్ చేస్తారు కదా, వాళ్ళు కూడా ప్రతిదాడి చేస్తారు కదా. వాళ్ళకి ప్రతిదాడి చేయడం అంటే వాళ్ళు ఏం చేశారంటే మిజైల్స్ వాడలేదు, ఓన్లీ డ్రోన్స్ మాత్రమే వాడారు. శ్రీనగర్ మీద, జమ్మూ మీద, అదంపూర్ మీద, ఉరీ మీద, ఇట్లాంటి జమ్మూ కాశ్మీర్లో, పంజాబ్లో, రాజస్థాన్లో ఉండేటువంటి వాటి మీద చేశారు. ఓకే. వాళ్ళు వచ్చినటువంటి డ్రోన్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్గా పైననే మన వాళ్ళు ఒక్కటి కూడా కింద పడకుండా పేల్చేశారు. కొన్ని డ్రోన్స్ కింద పడ్డప్పటికీ అవి డమ్మీ డ్రోన్స్ అన్న సంగతి తేలింది. దీనికి సంబంధించినటువంటి శాటిలైట్ పిక్చర్స్ బయటకు వచ్చాయి. మన వాళ్ళు కూడాను ఫోటోగ్రాఫ్లు, వీడియోలు తీశారు. కొన్ని జరిగిపోయింది. ఇదంతా కూడాను 8వ తారీఖు 9వ తారీఖు జరిగింది. వాళ్ళు కూడా మన మీద ప్రతిదాడి చేశారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే 2 రకాలుగా చేశారు. ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. పైన ఏమో డ్రోన్లు పంపించారు. ఓకే. విమానాలు పంపించడానికి ట్రై చేశారు, అది కుదరలా. పదాతి దళాలనే బార్డర్ దగ్గర టుక్కుని పేల్చడం మొదలుపెట్టారు. హెవీ షెల్లింగ్ కూడా చేశారు. మన వాళ్ళు కూడా ఒక 4-5 దగ్గరగా ఉండే గ్రామాల్లో వాళ్ళు కొంతమంది చనిపోయారు. ఈ చనిపోవడం అనేది యుద్ధాల్లో అటుపక్క ఇటుపక్క మామూలే. మన తెలుగువాడైనటువంటి నాయక్, మురళీ నాయక్ కూడా చనిపోయాడు. అతనికి నివాళులు కూడా అర్పించాము. మనందరం కూడా తలా 10 రూపాయలు సహాయం చేద్దాం. మోడీ గారు ఏం చేశారంటే ఇవన్నీ చూసిన తర్వాత కెనరా బ్యాంక్లో ప్రత్యేకంగా అకౌంట్ ఓపెన్ చేశారు దీనికోసం అని. ఆ అకౌంట్ నెంబర్ అది ఏంటనే ఎవరు చూసుకున్నా తెలుస్తుంది. కావాలంటే ముందు మనం చేసే వీడియోలో చెప్దామని. సో 7, 8, 9, 10 4 రోజులే లేదని చెప్పాలండి. ఎందుకంటే ఎక్కువ కూడా లేదు. అటుపక్క వాళ్ళకి సంబంధించి, ఇటుపక్క మనకు సంబంధించిన వాళ్ళు ఎవరు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇద్దరు మాట్లాడుకున్నారు. హాట్లైన్లో మాట్లాడుకున్నారు. అయితే ఎవరు ముందు మాట్లాడారు ప్రజలకు కూడా తెలియాలిగా. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి దాడులు మనము మొదలు పెట్టామో, బ్రహ్మోస్ లాంటి మిజైల్స్ కూడా మనం మొదలుపెట్టామో, ఓకే, వాళ్ళ స్థావరాలన్నీ బాగా దెబ్బతిన్నాయో, ఫస్ట్ మనం వేసిన దెబ్బ ఓన్లీ ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాల మీద చూశారు. వాళ్ళు ప్రయత్నించారు దాడి చేయడానికి, కుదరలేదు. ఇదంతా కూడాను ఈ 2-3 రోజుల్లోనే జరిగిపోయింది. ఓకే. వాళ్ళు మనం మిలిటరీ స్థావరాల మీద కొట్టడానికి కోసం అని చెప్పి ప్రయత్నిస్తే మనము ప్రోయాక్టివ్గా రియాక్ట్ అయిపోయి వాళ్ళకి సంబంధించినటువంటి 13 ప్రదేశాలు, ఇది గుర్తుపెట్టుకోవాలి, 13 ప్రదేశాల్లో వాళ్ళ మిలిటరీ స్థావరాల మీద చేశాం. మొట్టమొదట్లో మనం మిలిటరీ స్థావరాల మీద చెయ్యాలన్న ఉద్దేశం కానీ, చేస్తామన్న సంగతి కానీ మనకు కూడా తెలియదు. మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు అన్ని రకాలుగా ఫుల్గా ప్రిపేర్ అయి ఉన్నారు. వాడు చేసేటువంటి దాన్ని బట్టి మనం చేద్దామని ఊరుకున్నారు.
ఆడు ఎప్పుడైతే మన మీదకి మిలిటరీ స్థావరాల మీదకి ఈ బోర్డర్లో టుక్కు అని పేలవడం మొదలుపెట్టాడో ఇక మంచి అవకాశం దొరికింది, ఇక తప్పదురా బాబు అని మన వాళ్ళు కూడా చేశారు. 13 చోట్ల చేశారు. సరే ఇప్పుడు ఆ పేర్లు లిస్టు సంగతి సమాచారం అవన్నీ ఎందుకు మనకి, చాలా టీవీలో వచ్చుంటే అక్కడ జనాలు చూసే ఉంటారు.